గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. మై నేమ్ ఈజ్ మాధవ్ స్వామి. నా పేరు మాధవ్ స్వామి అండి. నేను గత 4 సంవత్సరాలుగా మీ పిల్లల మీద స్టడీ చేస్తున్నా. పిల్లలు ఎందుకు చదవట్లేదు, ఎందుకు సక్సెస్ కావట్లేదు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, 4 సంవత్సరాల నుండి స్టడీ చేస్తున్నా. ముఖ్యంగా ఇక్కడ కొంతమంది పిల్లల్ని గమనించిన, కీప్ సైలెన్స్ ఆల్ ఆఫ్ యూ. సో ఒక పిల్లవాడు, ఒక ఫ్రెండ్, ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయితో మాట్లాడుతున్నాడంటే అర్థం ఏంటంటే ఆ అబ్బాయి మనసు ఆ పక్క అబ్బాయి దగ్గరికి వెళ్తుందని అర్థం. ఐ రిపీట్. సో ఒక పిల్లవాడు ఇంకొక పిల్లవాడి దగ్గరతో మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే పక్క పిల్లవాడి దగ్గర వెళ్తుందని అర్థం. సో అలాగే ఆ మనసు అక్కడ వెళ్తున్నప్పుడు ఇక్కడ చెప్పే విషయాలు, మాస్టర్ చెప్పే విషయాలు మీరు అర్థం చేసుకోవట్లేదని అర్థం. ఓకే. సో ఇవాళ ప్రపంచ మేధావులు మీ వయసు పిల్లల మీద ఒక రీసెర్చ్ చేసినారన్న. ఆ రీసెర్చ్ ఏంటంటే మీ మైండ్ మీ కాన్షియస్లో ఉంటే నువ్వు ప్రపంచాన్ని జయిస్తావు, నీ మైండ్ నీ కాన్షియస్ లేకపోతే నువ్వు ఓడిపోతావు. సో ఇవాళ ప్రపంచ మేధావులు మీ వయసు పిల్లల మీద ఒక రీసెర్చ్ చేసినారన్న. ఆ రీసెర్చ్ ఏంటంటే నీ మైండ్ నీ కాన్షియస్లో ఉంటే నువ్వు ప్రపంచాన్ని జయిస్తావు, నీ మైండ్ నీ కాన్షియస్లో లేకపోతే నువ్వు ఓడిపోతావు. ఇక 2 పదాలు వాడుతున్నా, మైండ్ అండ్ కాన్షియస్. వాట్ ఈజ్ మైండ్, వాట్ ఈజ్ కాన్షియస్? సో నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు, ఒక 500 రూపాయల నోటు దొరికింది, వెంటనే తీసుకుంటావు. వెంటనే బుద్ధి అంటుంది, కాన్షియస్ అంటుంది, అరే ఎవరు 500 రూపాయల నోటు పడేస్తున్నారు పాపం, తిరిగి ఇద్దామని వెతుకుతుంది. పక్కనే మనసు ఉంటుంది, మైండ్ ఉంటుంది, ఒరే ఎవరిదైతే ఏంట్రా డబ్బులు దొరికినాయి, నొక్కి సాయంత్రం బిర్యానీ తిందామంటుంది. ఎవరి మాట వినాలి, ఎవరి మాట వినాలి? బుద్ధి మాట వినాలా, మనసు మాట వినాలనా? ఈరోజు ఇంపాక్ట్ ప్రోగ్రామ్స్ విన్నారు, సాయంత్రం వెళ్ళి సీరియస్ చదవాలని ఫిక్స్ అయిపోయారు. తర్వాత ఇంట్లో అమ్మ నాన్నకి చెప్పేసినారు, అమ్మ నన్ను 2 గంటల వరకు డిస్టర్బ్ చేయొద్దు, నేను చదువుకుంటున్నా అని. సీరియస్ బుక్ తీసి చదువుతున్నారు. పక్కింట్లో ఉంటే సాంగ్ వస్తుంది, మనసున ఉన్నది చెప్పాలని ఉన్నది మాటలు రావి ఎలా. వెంటనే బుద్ధి అంటుంది, ఈరోజు డిసిషన్ తీసుకున్నావు కదా చదువుకుంటానని, మరెందుకు తప్పుదారి తప్పుతున్నావు? మనసు అంటుంది, అవును సార్ చెప్పింది నిజమే, ఈ పాట విను, తర్వాత చదువుకుందామంటుంది. ఎవరి మాట వినాలి, ఎవరి మాట వినాలి? మీరు రోడ్డు మీద వెళ్తున్నారు నాన్న, అబ్బాయిలకు ఒక రోడ్డు మీద వెళ్తున్నారు, మీరు అంతా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది, అబ్బా ఎంత అందంగా ఉందా అనుకున్నాం అనుకో, సాయంత్రం స్టడీ అవర్లో గుర్తుకొస్తుంది ఆ అమ్మాయి. నిజమా కదా? సో అక్కడ నిలబడిన చోటున ఆ అమ్మాయి షీ ఈజ్ మై సిస్టర్ అనుకున్నాం అనుకో, దేర్ ఇస్ నో ఛాన్స్ అట్ ఆల్. సే ఎస్ ఆర్ నో, సే ఎస్ ఆర్ నో. సిమిలర్లీ అమ్మాయిలు కూడా అంతే, రోడ్డు మీద వెళ్తున్నారు, ఒక అందమైన అబ్బాయి కనిపిస్తాడు, సాయంత్రం కనిపించిన వెంటనే సాయంత్రం ఆ అబ్బాయిని మై బ్రదర్ అనుకోకపోతే సాయంత్రం ఆ అబ్బాయి స్టడీ అవర్లో గుర్తుకొస్తాడు, అబ్బా ఎంత అందంగా ఉన్నారు అబ్బాయి అని. సో పలకండి, అబ్బాయిలు పలకండి, షీ ఈజ్ మై సిస్టర్. అబ్బాయిలు పలకండారా, షీ ఈజ్ మై సిస్టర్, షీ ఈజ్ మై సిస్టర్. సో ఈ అవకాశం కల్పించిన గురువు గారికి సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.